తిరుపతి జిల్లా పుత్తూరులో డిఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో వైసీపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. మెగా డిఎస్సీ అని చెప్పి కూటమి ప్రభుత్వం అభ్యర్థులను దగా చేసిందని రోజా మండిపడ్డారు. కొత్తగా ఉద్యోగాల కల్పనలో విఫలమైన మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలన్నారు. లేకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెగా డిఎస్సీలో జరిగిన పేపర్ లీకేజ్, దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చిన విధానము, అలాగే అర్హులైన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా రాత పరీక్ష లేకుండా లక్షలాది డబ్బు దోచుకొని ఉద్యోగం ఇచ్చిన విధానంపై డిఎస్సీ అభ్యర్థులు చేపట్టిన ఈ యొక్క మెగా డిఎస్సీ మీద సిబిఐ విచారణ జరగాలి. పేపర్ లీకేజ్ ని అలాగే దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాన్ని ఇచ్చిన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. అలాగే అర్హులైన వారికి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా వారు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సీ అభ్యర్థులకి అందరికీ సపోర్టివ్ గా చాలా రోజులుగా మరి అండగా నిలబడుతూ ర్యాలీలు, నిరాహార దీక్షలు, అలాగే టౌన్ హాల్ మీటింగ్లు పెట్టి ప్రభుత్వానికి చేరవేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో ఫేక్ 420 ఈ యొక్క ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటితో ఉద్యోగాలు ఎలా ఇచ్చారని నేను అడుగుతున్నాను. బాణా గుంతలు ఆడటం, ప్యాక్ ఆట ఆడటం, బ్రిడ్జి గేమని తాడు పట్టుకొని లాగటం, ఇలాంటి గేమ్లకు ఉద్యోగాలు ఇచ్చారంటే ఇది రాబోయే తరం పిల్లల భవిష్యత్తుని సమాధి చేయడానికి ఈరోజు 3.5 లక్షల మంది ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో డిఎస్సీ అభ్యర్థులు వాళ్ళందరి జీవితాలు నాశనం చేసే విధంగా తన అవినీతి కోసం, తన స్కామ్ కోసం లోకేష్ ఎలా దోచుకున్నాడు, ఈ రోజు ఫారిన్ కి వెళ్ళి ఎలా దాచుకుంటున్నాడో మనం చూస్తున్నాం.